ఏదో కొత్త కొత్త దిల్కుష్లు అవి ఇవి చేస్తాయి అనుకుంటే ఏంటి బాబాయ్ ఈ సగ్గు బియ్యం ఒడియాలు? అరే మా దుబాయ్ లో ఇవేనా అమ్ముడుపోతాయి? దుబాయ్ లో కూడా మీకు సగ్గు బియ్యం ఒడియాలు, గుమ్మడికాయ ఒడియాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. నీకు ఆ సంగతి తెలుసా? తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీళ్ళటోళ్ళు అడ్డమైన గడ్డి తింటారు. అర్థమైందా? మన తెలుగు వంటకాలు దుబాయ్ లో కూడా ప్రశస్తంగా దొరుకుతాయి. అందరూ తింటారు తెలుగు వాళ్ళు. అర్థమైందా? ఫారినర్స్ కూడా కాస్త ఈ రుచి మరి గారి మధ్య వాళ్ళు కూడా బాగానే తింటున్నారు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఇండియాని ఎక్కువ తక్కువగా అంతనా వేయకు, చేయొద్దు. తెలుగు దేశాలను అంతకంటే తక్కువగా అంతనా వేయద్దు. ఏం చెప్పాము? సగ్గు బియ్యంతో వడియాలు. సగ్గు బియ్యం ఆల్రెడీ ఉడకబెట్టి రెడీగా ఉన్నాయి, తీసుకురా చెప్తాను. ఉడకబెట్టిన సగ్గు బియ్యం. అర్థమైందా? అది ఎలా ఉడకబెట్టాలి తెలుసా? ఒక కప్పు సగ్గు బియ్యం అనుకో, 6 కప్పులు నీళ్లు పోసి ఉడకబెట్టాలి దాన్ని. ఓహో ఓహో, అర్థమైందా ప్రాసెస్? అర్థమైంది. అది నా పక్కన పెట్టు. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి పచ్చిమిరపకాయలు తీసుకురా. పచ్చిమిరపకాయ. ఓకే, అల్లం తీసుకురా. చిన్న మిక్సీ ఉంది, తీసుకురా. చిన్న మిక్సీ ఉంది కదా, ఆ మిక్సీలో వేసే. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కొంచెం విరిచేసి వేస్తే తొందరగా నలుగుతుందిరా. కాయగా పడేసామనుకో లేట్ అవుతుంది, తొందరగా నలగదు. అది అన్నమాట. అల్లం అవి కూడా జాగ్రత్తగా అది పేస్ట్ లా తయారు చేసుకు రావాలి. ఓహో, అంతేనా? అది మొదటి కథ. వస్తాయి 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 పోయి వస్తాయా? జాగ్రత్తగా చేసి తీసుకురా. ఏమిటో చెప్పాలనుకున్నా? చెప్తా. చెప్పు. అబ్బాయి వస్తున్నాను. దుబాయ్ నుంచి వచ్చావా? దుబాయ్ నుంచి కాదు, ఎక్కడికి వెళ్ళా దుబాయ్ కనపడేస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఆ స్టీల్ బేసిన్ నోటి తీసుకో. అక్కడ సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఉడకబెట్టినవి? ఉన్నాయి కదా, ఇవి దాంట్లో వేసాయి. ఇది కరెక్ట్ గా ఏంటంటే 6 కోతలు వచ్చేదాకా దాన్ని ఉడకనివ్వాలి. అర్థమైందా? ఒక కప్పు సగ్గు బియ్యం అయితే 6 కప్పుల నీళ్లు ఆ ప్రకారంగా ఉడకబెట్టింది అది. ఓహో, అది. అవును, ఏమిటో ఎందుకు పోతూ ఏమిటో కోత కోసి ఆగిపోయావేంట్రా? ఏం లేదు బాబాయ్, ఇప్పుడు దుబాయ్ వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటా ఆలోచిస్తున్నా. నా పరిస్థితి? అవును, నా పరిస్థితి గురించి నీకెందుకు ఆయన? అక్కడ దుబాయ్ లో అన్నం గట్రా ఏం దొరకదు, నువ్వు బ్రెడ్లు జాబులు మరి అవి ఇవి తింటూ పెరుగుతావు. నీ పరిస్థితి గురించే నాకు జాలిగా ఉంది. నా పరిస్థితి? నీ పరిస్థితి? మనకి అక్కడ ఫుల్ ఫ్యాన్స్ ఉన్నా నీ తెలీదు. చాలా సంతోషం. ఏం చేయాలి? దాంట్లో జీలకర్ర ఇది కూడా దాంట్లో వేసాయి. కరెక్ట్ గా ఉప్పు మాత్రం 1 స్పూన్ వేయి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వేస్తే ఏమైపోతుందంటే మరీ ఉప్పుగా తయారవుతాయి. ఆ నిమ్మకాయలు కూడా కట్ చేసి చెప్తాను. జాగ్రత్తగా గింజలు పడకుండా ఆ జ్యూస్ కూడా దాంట్లో వేసాయి. బాబాయ్ తెలియగలుగుతాను, ఒడియాలో నిమ్మకాయ రసం వేస్తారా? మరి పిచ్చివాడా, కాస్త పులుపు రుచి కూడా తగిలితే బాగుంటుంది కదరా. అది వేరే చెప్పాలా? ఏ పదార్థాన్ని ఎందుకు వేస్తాం? అయితే రుచి కోసం వేస్తాం, లేదా సువాసన కోసం వేస్తాం కదా. అంతేగా. జాగ్రత్తగా కలుపు. మొత్తం పిండి అంతా కూడా ఆ మసాలా కలిసిపోవాలి. ఏమిటి? పచ్చిమిరపకాయలు, అల్లము, నిమ్మరసము, జీలకర్ర. కొంతమంది దీంట్లో వాము కూడా వేసుకుంటారు. ఓహో, ఓకే. కలిసిపోయింది కదా. గరిటె తీసి పక్కన పెట్టు. ఎందుకంటే నీకు వడియం వేయరా అంటే ఇదే గరిటెతో పెద్ద దోశలా వేస్తావు నువ్వు. అబ్బు, అందువల్ల దీనికోసం సెపరేట్ గా చిన్న స్టీల్ గరిటె ఉంది కదా, దీని మీద కానీ ఓ షీట్ వేసుకుని ఇది వడియాలు ఎలా పెట్టుకుంటాం అలాగా ఆ గరిటె మాత్రమే వేయాలి. చిన్న గరిటె స్టీల్ గరిటె. ఓకే, ముందు ఒక సన్నటి బట్ట లాంటిది కానీ లేకపోతే ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకోవాలి. అదే, వెరీ గుడ్. అక్కడ ఈ షాపింగ్ బోర్డు కూడా తీసేకని చెప్తాను. ఆ షీట్ ని కరెక్ట్ గా పరిచావా? దీన్ని అందంగా మరీ ఎక్కువ కాకుండా ఒకే పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్ లో వేసుకుంటూ వెళ్ళాలి. అంతే మళ్ళీ దాన్ని ఒక్కక్కర్లే నువ్వు. ఒక ఆర్డర్ లో లైన్ లో వేయరా, చూడడానికి కూడా బాగుంటుంది. అది దేనికి అది విడివిడిగా ఉండాలి. దానికి ఒకటి కలిసిపోతే ఏమవుతుంది? ఎండిపోయిన తర్వాత
మళ్ళీ వాటిని విరగొట్టుకోవాలి. అలా కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని పోయి వేస్తున్నాను అది బాబాయ్ ఎలా పెట్టినాయి అర్థమైంది కదా. వడియాలు ఎలా పెట్టాలో ఇప్పుడు అర్థమైంది. వీటిని తీసుకెళ్లి పైన మనం ఎండలో పెట్టేద్దాం. ఓ పలతండి బట్ట కానీ తీసుకుపోదా. అది కాదు, ఇది తీసుకుపోదా. ఒరేయ్ అసలు నువ్వు మతి స్థిమితులు నువ్వు ఎలా పెడతావో ఏమిటో నాకు డౌటే. ఎందుకంటే నేను కూడా వస్తున్నా పదా. ఆడుతూ పాడుతూ ఒడియాలు పెడితే అమ్మయ్యా కమాన్ బాబాయ్. మొత్తానికి ఆల్రెడీ నువ్వు 2 రోజుల క్రితమే ఎండబెట్టేసావు అక్కడ. ఏర్పాట్లు చేయాలిరా, నీకు పని నేర్పించడం కోసం ఇక్కడ చేస్తున్నా ఇవన్నీ. ఓహో, ముందు ఏర్పాట్లు లేరుగా. బ్రహ్మాండంగా ఉన్నాయిగా, బాగా ఎండిపోయినాయి. మరి కూడా స్టవ్ వెలిగించు. ఏం చేద్దామా మరి? స్టవ్ వెలిగించు చెప్తాను ముందు. ఓహో, అలాగే జల్లెడి గరిటె తీసుకో. అది వెరీ గుడ్. ఉండు, కాస్త నూనె వేడెక్కిన తర్వాత ముందు ఆ ప్లేట్ లో ఉన్న గిన్నె అదే విస్తరాకు మీద పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు వేయి. అది జాగ్రత్తగా కలుపు, మాడిపోకుండా చక్కగా తెల్లగా మల్లెపూలు షేప్ లో వస్తాయి. చూసి ఎలా పొంగుతున్నాయో ఒకసారి పొంగాన్ని తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. మళ్ళీ తొందరగా తీయాలి వీటిని. నూనె కూడా పోస్తున్నావు, నూనె పోయొద్దు. కలుపు 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 ముందు. ఒకవేళ అది వేగలేదు అనుకో, కొరకడం కూడా కష్టం. సగ్గు బియ్యం అంత గట్టిగా ఉంటుంది. అందుకని కరెక్ట్ గా వేగితేనే తినగలం. ఉండు 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 ఆవేశపడుకున్నా ఆయన. అదే ఇప్పుడు ఒక ఐటమ్ రెడీ అయిపోయింది. అంతే. ఏంటది? సగ్గు బియ్యంతో వడియాలు. గుడ్ గుడ్.